హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈరోజు మా ప్రొడక్ట్ చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం ఇంకా మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే దీప తన కన్న కూతురు అని తెలుసుకున్న దశరథ ఆనందంలో దశరథ ఎందుకు అసలు సీరియల్లో ఏం జరగబోతుంది, నిజంగానే దీప తన కన్న కూతురు అని చెప్పేసి అంటూ దశరథ ఎలా తెలుసుకోబోతున్నాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ట్విస్ట్ కనుక ఎలా జరగబోతుందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుందో చూసి తెలుసుకుందాం. వెళ్ళినట్లయితే ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. స్టోరీ పరంగా చూసుకుంటే దీప కన్న తల్లిదండ్రులు దశరథ సుమిత్ర అని చెప్పేసి కార్తీక్ ద్వారా నిజాన్ని తెలుసుకుంటుంది. జ్యోత్స్న వేసే ఎత్తుగడలకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పి జ్యోత్స్న నుంచి తన తల్లిదండ్రులను ఎలాగైనా రక్షించుకోవాలి, వాళ్ళ కన్న కూతుర్ని అని చెప్పేసి నిజం తెలిసేలాగా చేయాలని చెప్పేసి అంటే మొత్తానికి నిర్ణయించుకుంటుంది దీప. ఆ విధంగా మొత్తానికి నిర్ణయించుకున్న దీప అయితే జ్యోత్స్నకు బుద్ధి చెప్పాలి అనుకుంటుంది. ఆ నిర్ణయంతోనే శివనారాయణ ఇంటికి అయితే వస్తుంది. దీపను చూసి అందరూ కూడా షాక్ అవుతారు. ఎందుకంటే అగ్రిమెంట్ పై కార్తీక్ బాబు సంతకం పెట్టాడు కాబట్టి ఇంటి పని మనిషిలా వచ్చాడు. మరి దీప ఎందుకు వచ్చిందని చెప్పేసి అంటూ శివనారాయణ దీపనైతే ప్రశ్నిస్తాడు. ఇక దాంతో తన ప్రాణాలు కాపాడిన ఈ ఇంటి సభ్యుల రుణం నేను తీర్చుకోవాలి కదా, అందుకే ఇక్కడికి వచ్చాను తాతయ్య గారు అని చెప్పేసి అంటూ దీప అయితే చెప్పుకొస్తుంది. తన భర్త కార్తీక్ బాబు తన ప్రాణాలు కాపాడటం కోసం జ్యోత్స్నకు అగ్రిమెంట్ పేపర్లపై సంతకం పెట్టాడని, అందుకోసం మీరు పనివాడలా రమ్మన్నారు కదా, మరి కార్తీక్ బాబు తన ప్రాణాలు కాపాడడం కోసమే అగ్రిమెంట్ మీద సంతకం చేశాడు, అందుకు మీ రుణం తీర్చుకోవడంలో నాకు భాగం ఉంటుందని చెప్పేసి అంటుంది. ఇంట్లో తన భర్తతో పాటే కలిసి పనిచేస్తానని చెప్పేసి అంటూ దీప తన నిర్ణయం చెప్పడంతో జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. దీపని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది ఎప్పుడు కూడా జ్యోత్స్న. కానీ దీపే స్వయంగా వచ్చి పని మనుషులు చేస్తానని చెప్పేసి అనడంతో ఇక మాటలకు జ్యోత్స్న అయితే చాలా సంతోషిస్తుంది. ఇక దాంతో కార్తీక్ బాబుతో పాటు దీపను కూడా కలిసి పనిచేసేందుకు అంగీకరిస్తుంది. కానీ జ్యోత్స్న నిర్ణయానికి శివనారాయణ ఒప్పుకోడు. ఇక అటు సుమిత్ర కూడా దీపను వారింట్లో ఉండటానికి అస్సలు ఇష్టపడదు. దీపను ప్రతిరోజు చూస్తూ నేను అస్సలు ఉండలేను, ముందు అసలు దీన్ని ఇంట్లో ఉండదు, బయటికి పొమ్మని చెప్పండి అని చెప్పేసాడు. సుమిత్ర అయితే చాలా సీరియస్ అవుతుంది, చాలానే మాటలు అంటుంది. అసలు దీపను చూడటమే ఇష్టం లేనప్పుడు తనతో నేను ఎలా పని చేయించుకున్నానని చెప్పేసి అంటూ శివనారాయణ కూడా తన నిర్ణయాన్ని అయితే చెప్తాడు. అవకాశంగా తీసుకున్న జ్యోత్స్న అయితే వచ్చి మరి పని చేస్తానని చెప్పేసి అన్నప్పుడు అభ్యంతరం ఎందుకు చెప్పాలి. భారజాతం కూడా జ్యోత్స్నకి సపోర్ట్ చేస్తుంది. అగ్రిమెంట్ ప్రకారం కార్తీక్ బాబు పనిచేస్తే 7 ఏడాదులు పూర్తయితే ఇద్దరం కలిసి పనిచేస్తే అదే పని 6 నెలల్లోనే అగ్రిమెంట్ పూర్తవుతుంది కదా అని చెప్పేసాడు. దీప అనడంతో అందరూ కూడా షాక్ అవుతారు. ఇక జ్యోత్స్న అయితే సరే అంటుంది. ఎలాగైనా దీపను హింస పెట్టాలని ఆలోచించిన జ్యోత్స్న అయితే ఒప్పుకుంటుంది. శివనారాయణ సుమిత్ర మాత్రం అసలు అంగీకరించారు. దీప కళ్ళ ముందే ఉంటుందనే సంబరంతో దశరథ అయితే ఒప్పుకుంటాడు. ఇక జ్యోత్స్న పారిజాతం కూడా ఒక్క మాట మీద ఉండటంతో శివనారాయణ కూడా ఒప్పుకుంటారు. ఇక మరి వీరిద్దరూ ఏ పనులు చేస్తారో అని చెప్పేసి అంటాడు. ఇక దాంతో జ్యోత్స్న అయితే ఇలా అంటుంది, కార్తీక్ బాబు ఇప్పటి నుంచి శివనారాయణ తాతకు డ్రైవర్ గా పనిచేస్తాడు, రోజు కూడా కార్లను కడుగుతూ డ్రైవర్ గా అందుబాటులో ఉంటాడు అని చెప్పేసి అంటుంది. మరి దీపని ఇంట్లో పని మనిషిలో వాడుకోండి అని చెప్పేసి అంటూ జ్యోత్స్న అనడంతో కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. దీపన దీపలా చూడకండి, కార్తీక్ భార్యగా లేకపోతే కాంచన అత్త కోడలుగా చూడండి, మీరు దీపను చూసినట్టుగా ఉండదు కదా అని చెప్పేసాడు. జ్యోత్స్న సలహా ఇవ్వడంతో సరే అని చెప్పేసాడు. శివనారాయణతో ఒప్పుకుంటాడు. కానీ సుమిత్ర మాత్రం అసలు దీప నా కంట కనిపించకుండా ఉండమని చెప్పండి అని చెప్పేసాడు. కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మాటలకి దీప చాలా బాధపడుతుంది. ఎందుకంటే స్వయంగా తన కన్న తల్లి నాకు కనిపించి మాకు దగ్గరికి రావద్దు అని చెప్పేసి అనడంతో దీప చాలా బాధపడుతుంది. ఒక రకంగా సుమిత్రను ఎలాగైనా జ్యోత్స్న నుంచి రక్షించుకోవాలని ఈ విధంగా చేస్తుంది దీప. శివనారాయణ డ్రైవర్ కార్తీక్ బాబును కారు కడగమని చెప్పి వెళ్ళిపోతాడు. దశరథ మాత్రం దీపను తన ఇంట్లోనే ఉండేందుకు అందరూ ఒప్పుకోవడంతో చాలా సంతోషిస్తాడు. పెద్దగా దీపతో మాట్లాడకపోయినా తన సంతోషాన్ని కళ్ళతో వ్యక్తం చేసి లోపలికి వెళ్ళిపోతాడు. వెంటనే జ్యోత్స్న కార్తీక్ బాబును కారు కడగాలని ఫస్ట్ ముందు తను ఫ్రెష్ అయి వస్తానని అప్పటి వరకు వెయిట్ చేయమని చెప్పేసి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే వరుసలో పారిజాతం కూడా మాటలు జారుతుంది. ఇక దీంతో కార్తీక్ బాబు వెంటనే చాలా ఫైర్ అవుతాడు. తను డ్రైవర్ గా చేసిన తన వెంట యూనియన్ గా ఉందని అగ్రిమెంట్ పేపర్ తో ఇబ్బంది పెడితే వాళ్ళిద్దరిని పిలిచి ధర్నా చేయిస్తానని చెప్పేసి పారిజాతాన్ని హెచ్చరిస్తాడు.
దాంతో పారిజాతం చాలా భయపడిపోతుంది. ఆ వెంటనే కార్తీక్ బాబు దీపను బయటకు తీసుకుని వెళ్ళి అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్పేసి అంటూ ప్రశ్నిస్తాడు. అదే సమయంలో దశరథ పైకి గదిలోకి వెళ్ళి సుమిత్రతో ఇలా అంటాడు, ఎందుకు సుమిత్ర నువ్వు అంత కోపపడుతున్నావు? దీప ఏ తప్పు చేయలేదు అలాంటప్పుడు నువ్వు దీప మీద ఎందుకు అంత కోపం పెంచుకుంటున్నావు? తను కూడా ఒక మంచి మనిషే కదా, నిజానికి దీప తప్పులు ఎందుకు చేస్తుంది? దీప మీద అంత కోపం చూపించడం కరెక్ట్ కాదు, కావాలని ఏది చేయదు అని చెప్పేసాడు. దశరథ్ ఎంత నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా సరే సుమిత్ర మాత్రం అస్సలు పట్టించుకోదు. ఇక పైన నిలబడి దశరథ్ అయితే చూస్తూ ఉంటాడు. ఈ లోపల కార్తీక్ అయితే దీపను తీసుకుని రావడం, దీపతో మాట్లాడటం దశరథ్ అయితే చూస్తూ ఉంటాడు. వెంటనే కార్తీక్ అయితే దీపను బయటకు తీసుకుని వెళ్ళి అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్పేసి అంటూ ప్రశ్నిస్తాడు. నేను రావద్దని చెప్పాను కదని చెప్పేసి అంటాడు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ పని చేయడానికి ఒప్పుకున్నానని చెప్పేసి అంటూ ప్రశ్నిస్తాడు. అసలు నీ మనసులో ఏముంది అని చెప్పేసి అడుగుతాడు. దాంతో దీప అయితే స్పందిస్తూ మీకు తోడుగా ఉందామని, అలానే జ్యోత్స్న వాళ్ళ ప్రమాదంలో ఉన్న నా తల్లిదండ్రులను కాపాడుకోవడానికి అని చెప్పేసి అంటూ దీప అనడంతో మాటలు వింటున్న దశరథ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఆల్రెడీ ఇంట్లో నాకు మా నాన్న దశరథ సపోర్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మారుతారు, మీద కొంచెమైనా ప్రేమను చూపిస్తారు. ఆ నమ్మకంతోనే నేను ఇంట్లోకి అడుగు పెట్టాను. మీ భార్యగా నాకు నా బాధ్యత నిర్వర్తించుకోవాలని నేను ఇలా చేస్తున్నాను చెప్పేసాడు. దీప అయితే అంటుంది, కాకుండా జ్యోత్స్న కూడా యాకు నా చెల్లెలే కాబట్టి నేను పూర్తిగా మార్చొచ్చు కదా అని చెప్పేసి అంటూ దీప అయితే కార్తీక్తో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లోనే కొన్నాళ్ళు నేను పని మనిషిలా ఉంటే తప్పేముంది? వాళ్ళ కోసం నేను ఆ మాత్రం చేసుకోలేనా? ఇది నా బాధ్యత. పుట్టింటి వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను. నా కన్న తల్లిదండ్రులు నేను ఎలాగైనా సరే రక్షించుకుంటాను. జ్యోత్స్న వేసే ఎత్తుగడలకి నేను ఖచ్చితంగా జ్యోత్స్నకి బుద్ధి చెప్పి తీరుతానండి అని చెప్పేసి అంటూ దీప అయితే కార్తీక్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక పైన నిలబడి దశరథ వాటన్నింటినీ చూస్తూ ఉంటాడు. ఇక మాట్లాడిన దశరథ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి అసలు దీప ఏం మాట్లాడుతుంది? కన్న తల్లిదండ్రులు అని చెప్పేసి అంటూ నన్ను సుమిత్రను పట్టుకొని కార్తీక్తో మాట్లాడుతుంది ఏంటి? జ్యోత్స్న ఎవరు? జ్యోత్స్న తన చెల్లెలు అని చెప్పేసి అంటుంది ఏంటి? మాకు పుట్టింది ఒక కూతురే కదా, ఇద్దరు కూతుర్లేంటి? అసలు దీప మాకు సంబంధం ఏంటి? దీప మా కన్న బిడ్డ. ఏంటి ఇది? ఏం మాట్లాడుకుంటున్నారు? దీని గురించి నేను ఎలాగైనా సరే నిజం తెలుసుకోవాలని చెప్పేసి అంటూ మొత్తానికి దశరథ అయితే దీప తన సొంత కూతురు అని చెప్పేసి అంటూ కార్తీక్ అలానే దీప మాటల ద్వారా తెలుసుకుంటాడు. అప్కమింగ్ ఎపిసోడ్ లో ట్విస్ట్ అయితే ఖచ్చితంగా అయితే ఉండబోతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ కార్తీక్ దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.